హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 17th సెప్టెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్‌ను డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్‌ని తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇంటర్నేషనల్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ ముగ్గురు అంటే ఈ 3 దేశాలు కలిసి ఒక త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఒక త్రైపాక్షిక సమావేశంలో ఏ దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే భారతదేశం, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఫోకస్ ఈ ట్రైలాటరల్ సమావేశం యొక్క ముఖ్య ఫోకస్ దేనిపైన అంటే ఉగ్రవాదం మరియు దానికి వ్యతిరేకంగా సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దానితో పాటుగా భారతదేశం ఇరాన్‌లో నిర్మిస్తున్న చాబహార్ నౌకాశ్రయం, చాబహార్ పోర్ట్‌ని ఉపయోగించుకోవడానికి ప్రోత్సాహం అనేది అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కనెక్టివిటీ అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిస్ట్ కారిడార్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిస్ట్ కారిడార్ లోతైన కనెక్టివిటీ కోసం ఈ 3 దేశాలు కూడా హైలైట్ చేశారనమాట. ఈ 3 దేశాలు కూడా ఇంటర్నేషనల్‌లో నార్త్ సౌత్ ట్రాన్సిస్ట్ కారిడార్‌ను కనెక్ట్ చేయడం కోసం ఈ సమావేశంలో ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది. ఏ దేశాలు అంటే భారతదేశం, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ అనేది ఈ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. దీనికంటే ముందుగా ఈ చాబహార్ పోర్ట్ వినియోగం కోసం భారతదేశం, ఇరాన్, అర్మేనియా కూడా ఒక త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఓకే. భారతదేశం, ఇరాన్, అర్మేనియా అనేది ఈ చాబహార్ పోర్ట్‌ని ఉపయోగించుకోవడం కోసం అంటే ఇరాన్‌లో ఉన్న ఈ చాబహార్ పోర్ట్‌ని ఉపయోగించుకోవడం కోసం ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కజకిస్తాన్ మరియు తజికిస్తాన్ కూడా ఈ చాబహార్‌ను ఉపయోగించుకోవాలని ఆసక్తి చూపించడం జరిగింది. భారతదేశం యొక్క వ్యూహాత్మక చర్యలు మనం అబ్జర్వ్ చేస్తే దీని ద్వారా వాణిజ్యం అనేది పెంపొందించుకోవడం జరుగుతుంది. అంటే భారతదేశానికి మధ్య ఏషియాకి కనెక్టివిటీ అనేది పెరగడం జరుగుతుంది. అంటే యాక్చువల్‌గా చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్‌లో ఈ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఓకే. చాబహార్ పోర్ట్ ఈ ప్లేస్‌లో ఉండడం జరిగింది కదా! భారతదేశం అనేది ఈ మిడిల్ ఏషియాను మరియు యూరోప్‌కి కనెక్టివిటీగా ఈ చాబహార్ పోర్ట్‌ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందువల్ల భారతదేశం అతి పెద్ద మొత్తంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది చాబహార్ పోర్ట్‌ని నిర్మించడానికి. అందువల్ల ఈ చాబహార్ పోర్ట్‌ని వివిధ దేశాలు అంటే ఈ ఉజ్బెకిస్తాన్, ఇక్కడ ఉన్న అర్మేనియా వంటి దేశాలు కూడా వీటిని ఉపయోగించి భారత్‌తో ట్రేడ్ చేయడానికి ఈ పోర్ట్‌ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కనెక్టివిటీని పెంపొందించుకోవడం కోసం చాబహార్ పోర్ట్‌ని ఉపయోగించడం జరుగుతుంది భారతదేశం. ఓకే. అందువల్ల భారతదేశం అనేది వివిధ దేశాలతో ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చాబహార్ పోర్ట్‌ని ఉపయోగించుకొని భారతదేశం అనేది మిడిల్ ఏషియాలోకి మరియు యూరోప్‌లోకి చొచ్చుకు వెళ్ళడానికి ఉపయోగపడేలా ఉండడం జరుగుతుంది. అందువల్ల ఈ చాబహార్ పోర్ట్‌పై భారతదేశం అతి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో తాజాగా ఏ దేశాలు ఈ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే భారతదేశం, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ ఈ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న నేషనల్ ఇష్యూస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా నరేంద్ర మోదీ గారు పాలీప్రొపైలిన్ ప్లాంట్‌ను నుమాలీగఢ్, అస్సాంలో ఉన్న నుమాలీగఢ్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. పాలీప్రొపైలిన్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అస్సాంలో ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా ప్రధానమంత్రి దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అస్సాం పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ గారు దీనిని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గోలాఘాట్‌లోని నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో పాలీప్రొపైలిన్ ప్లాంట్‌ను తాజాగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పాలీప్రొపైలిన్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది పాలియోలిఫిన్ ద్వారా అంటే ఆ ఫ్యామిలీకి రిలేటెడ్‌గా ఉండే ఒక కెమికల్. ఇది థర్మోప్లాస్టిక్ పాలిమర్ అన్నమాట. ఇది చాలా తేలికైనది, చాలా ఎక్కువ కాలం లాంగ్ డ్యూరబిలిటీ కలదు మరియు చాలా వెర్సటైల్‌గా ఈ మెటీరియల్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని జనరల్‌గా మనకి బ్యాగ్స్ నిర్మాణంలో ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. బ్యాగ్స్‌ను తయారు చేయడంలో ఈ పాలీప్రొపైలిన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. తాజాగా ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు ఈ రిఫైనరీ లిమిటెడ్‌ను అంటే అస్సాంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఈ పాలీప్రొపైలిన్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అస్సాంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా బీహార్‌లోని నరేంద్ర మోదీ గారు జాతీయ మకానా బోర్డును ప్రారంభించడం జరిగింది. యాక్చువల్‌గా ఈ ఇయర్ కేంద్ర బడ్జెట్‌లో మకానా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి రిలేటెడ్‌గానే
మోదీ గారు ఈ బోర్డుని ప్రారంభించడం జరిగింది. ఈ జాతీయ మకానా బోర్డును ఎక్కడ ప్రారంభించారు అంటే బీహార్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్లో ఈ మకానా బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. మకానా బోర్డుకి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే యురాయిల్ ఫిరాక్స్. యురాయిల్ ఫిరాక్స్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. ఈ మకానా బోర్డు అభివృద్ధికి గాను ఎన్ని కోట్ల ప్యాకేజీని ఆమోదించడం జరిగింది అంటే 475 కోట్లను ఇక్కడ ఆమోదించడం జరిగింది. ఓకే, ఈ బోర్డు ఏర్పాటు కోసం 475 కోట్లను కేటాయించడం జరిగింది. దీని యొక్క శాస్త్రీయ నామం యురాయిల్ ఫిరాక్స్. దీనికి ఇంకొక నేమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫాక్స్నట్, బ్లాక్ డైమండ్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ మకానా అనేది జనరల్గా నిలిచిపోయిన చెరువులు, చిత్తనాల్లో పెరుగుతున్న తామర పువ్వులోని ఒక గింజ అనమాట. అంటే తామర పువ్వులు అధికంగా మనకి ఒక స్టాగ్నెట్ వాటర్ బాడీస్లో పెరగడం జరుగుతుంది. ఈ తామర పువ్వుల యొక్క గింజలే ఈ మకానాగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మకానా అనేది ఒక జల పంట, నిలిచిపోయిన చెరువులు, చిత్తనాల్లో ఇది పెరగడం జరుగుతుంది. ఇది చిన్నని గుండ్రని విత్తనాలు, వీటి నలుపు గోధుమ రంగు పైపొర ఉండడం జరుగుతుంది. వాతావరణ అవసరాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇది 20 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉండే వాతావరణం ఇది పెరగడం జరుగుతుంది. దీనికి అరౌండ్ 100 నుంచి 250 సెంటీమీటర్ల వర్షపాతం అనేది రిక్వైర్డ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ పంట పెరుగుదలకు 100 నుంచి 250 సెంటీమీటర్ల వర్షపాతం అనేది అవసరం ఉంటుంది. ఓకే, ఇది భారతదేశంలో అధికంగా బీహార్లోనే ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. 90% మకానా అనేది బీహార్లోనే ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ బీహార్లోనే మకానా బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీహార్లో అయితే మనకి మిథిలాంచల్, సీమాంచల్ ప్రాంతాల్లో ఈ మకానా అనేది పండడం జరుగుతుంది. ఓకే, అధికంగా ఈ మిథిలాంచల్, సీమాంచల్లో ఈ మకానాను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ మకానా ఉత్పత్తిని మనం అబ్జర్వ్ చేస్తే మణిపూర్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఒడిస్సాలో కూడా ఈ మకానాను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ లెవెల్లో ఈ మకానా ఉత్పత్తిని అబ్జర్వ్ చేస్తే నేపాల్, బంగ్లాదేశ్, చైనా, జపాన్, కొరియా అనేది ఈ మకానాను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. భారతదేశంలో అయితే అధికంగా బీహార్లో ఈ మకానాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తాజాగా అబ్జర్వ్ చేస్తే 2022లో మిథిలా మకానాకు జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. 2022లో మిథిలా మకానాకి జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్, ఈ మకానాకు కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇది స్థానిక రైతుల ఉత్పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఈ జిఐ ట్యాగ్ అనేది ఇవ్వనుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మకానా బోర్డుని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బీహార్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి డైరెక్ట్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ప్రాంతాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా బీహార్లోని లింగ క్రమబద్ధీకరించడం కోసం వీర్య సౌకర్యాన్ని తాజాగా ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే దీన్ని బీహార్లో ప్రారంభించడం జరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా ఆడదోళ్ళ యొక్క జనన సంభావ్యతను దాదాపు 90% ఖచ్చితత్వంతో పెంచవచ్చు అనమాట. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎక్కువ ఆడదూడలు జన్మించేలా ఈ సెంటర్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆడదూడలపై అధికంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అధికంగా ఆడదూడలు జన్మించే విధంగానే ఈ సెంటర్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే బీహార్లో తాజాగా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. దీనికి రిలేటెడ్గానే మనం ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ మినిస్ట్రీ అంటే మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ను తీసుకురావడం జరిగింది. ఇది ఒక కేంద్ర రంగ పథకం. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే దేశీయ పశువుల జాతులు అభివృద్ధి మరియు పరిరక్షించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పశువుల జనాభా యొక్క జన్యుపరమైన పెరుగుదలను, పశువుల పాల ఉత్పత్తి మరియు ఉత్పాదకను పెంచడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో లింగ క్రమబద్ధీకరించబడిన వీర్య సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే బీహార్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సెంటర్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత నౌకాదళం ఆండ్రోత్ ASWSWC యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ను అందుకోవడం జరిగింది. ఓకే, భారత నావికాదళం ఈ ఆండ్రోత్ వాటర్ క్రాఫ్ట్ను అందుకోవడం జరిగింది. దీన్ని ఎవరు తయారు చేశారు, నిర్మించారు అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSC దీన్ని నిర్మించడం జరిగింది. దీని నేమ్ ఏమిటి అంటే ఆండ్రోత్. ఆండ్రోత్ అనేది లక్షద్వీప్లో ఒక ద్వీపం పేరు. పర్టికులర్గా ఆండ్రోత్ని ఎందుకు చూస్ చేసుకోవడం జరిగిందంటే ఆండ్రోత్ అనేది లక్షద్వీప్లో అతిపెద్ద ద్వీపం కూడా. ఓకే, ఇది లక్షద్వీప్లో అతిపెద్ద ద్వీపం. దాని నేమ్తో దీనికి ఈ వాటర్ క్రాఫ్ట్కి ఈ నేమ్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, ఆండ్రోత్ అనేది లక్షద్వీప్లో అతిపెద్ద ద్వీపం. ఈ ఆండ్రోత్
వాటర్ క్రాఫ్ట్ను ఏ సంస్థ నిర్మించింది అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా టోటల్గా మొత్తం 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మరియు షాలో వాటర్ క్రాఫ్ట్స్ను నిర్మించనున్నారు. అందులో యాండ్రోత్ అనేది రెండవది. 8లో ఈ యాండ్రోత్ అనేది రెండవది. దీన్ని 80% స్వదేశీ కంటెంట్తోనే నిర్మించడం జరిగింది. అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే సముద్ర భద్రత, సబ్మెరైన్ వ్యతిరేక సామర్థ్యాన్ని పెంపొందించడం జరిగింది. స్థానిక షిప్యార్డ్ పరిశ్రమకి ఇది మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశం డిఫెన్స్ మోడరైజేషన్లో మరియు విదేశీ ఆధీనతను తగ్గించడం జరిగింది. అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ దార్శనికతోనే దీన్ని నిర్మించడం జరిగింది. దీని నేమ్ ఏంటి అంటే ఆండ్రోత్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దేనికి రిలేటెడ్ అంటే ఏ ద్వీపానికి రిలేటెడ్గా ఈ పేరుని పెట్టడం జరిగింది అంటే లక్షద్వీప్లోని అతి పెద్ద ద్వీపమైన ఆండ్రోత్ రిలేటెడ్గా దీని నేమ్ని పెట్టడం జరిగింది. ఎవరు నిర్మించారు అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్లో భారతదేశం తరపు నుంచి ఐఎన్ఎస్ నిస్తార్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది అంటే సింగపూర్లో జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది సింగపూర్లో జరుగుతుంది. ఇది బహుళ జాతి ద్వైవార్షిక వ్యాయామం. 40 కంటే ఎక్కువ దేశాలు ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది దక్షిణ చైనా సముద్రంలో, సౌత్ చైనా సీ సముద్రంలో బహుళ జోక్యం మరియు రెస్క్యూ కార్యకలాపాలను ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం నుంచి ఐఎన్ఎస్ నిస్టార్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ ఐఎన్ఎస్ నిస్టార్ను మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే తాజాగా జూలై 18, 2025లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వీటిని కూడా నిర్మించడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే సింగపూర్లో ఇది జరిగింది. భారతదేశం నుంచి ఏ నౌక ఇందులో పాల్గొంది అంటే ఐఎన్ఎస్ నిస్టార్ ఇందులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇన్స్పైర్ అవార్డు అనేది వార్తల్లో నిలవడం జరిగింది. మానక్ పథకం కింద తీసుకొచ్చిన ఇన్స్పైర్ అవార్డ్స్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. మానక్ యొక్క ఫుల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్. యాక్చువల్గా 6th నుంచి 10th క్లాస్ చదివే విద్యార్థుల ఆవిష్కరణలు మరియు వినూతనాన్ని ప్రోత్సహించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, 6th నుండి 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ స్కీమ్లో అర్హులుగా ఉండడం జరిగింది. అందులో భాగంగా తాజాగా ఇన్స్పైర్ అవార్డ్స్ను ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ యొక్క ముఖ్య ప్రయోజనాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇది విద్యార్థుల సామాజికంగా సంబంధిత ఆలోచనపై దృష్టి సారించడం జరుగుతుంది. అంటే చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించవలసిన అవసరం అనేది ఉంటుంది. పని నమూనాలను అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సహాయం, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశాలు అనేది ఇది కల్పించడం జరుగుతుంది. దీన్ని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా అమలు చేయబడుతుంది. తాజాగా దీని యొక్క ర్యాంకింగ్స్ అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా అనేది భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అంటే ఈ ముజఫర్పూర్ జిల్లా నుంచి 7,403 మంది విద్యార్థులు వినూత్న ఆలోచనలు సమర్పించడం జరిగింది. ఓకే, వినూత్న ఆలోచనలు సమర్పించడం జరిగింది. భారతదేశంలోనే అత్యధికంగా ఈ జిల్లా నుంచే సమర్పించడం జరిగింది. 7,403 మంది విద్యార్థులు సమర్పించడం జరిగింది బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా నుంచి. ఓకే, టాప్ 5 జిల్లాను మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది ముజఫర్పూర్, తర్వాత బెంగళూరు అర్బన్, తర్వాత బాలాకోట్, జైపూర్, లక్నో. టాప్ 5లో ఈ 5 జిల్లాలు కూడా ఉండడం జరిగింది. 6వది కూడా బీహార్ నుంచే వైశాలి జిల్లా నిలవడం జరిగింది. అంటే ఒక్క స్టేట్ నుంచి 2 జిల్లాలు ఇందులో ఉండడం జరిగింది. ఓకే, బీహార్ అనేది 2 జిల్లాలతో టాప్ 10లోనే నిలవడం జరిగింది. కానీ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ జిల్లా టాప్లో ఉంది అంటే ముజఫర్పూర్, బీహార్లో ఉన్న ముజఫర్పూర్ జిల్లా ఇందులో టాప్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ తాజాగా ఫిడే గ్రాండ్ స్విస్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ గ్రాండ్ స్విస్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అంటే సమర్కండ్, ఉజ్బెకిస్తాన్లో గల సమర్కండ్లో ఈ ఫిడే గ్రాండ్ స్విస్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా 2026 ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించడం జరుగుతుంది. ఓకే, 2026లో జరిగే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు ఇందులో గెలిచిన వాళ్ళు అర్హతగా సాధించడం జరుగుతుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఛాంపియన్షిప్గా పరిగణించడం జరుగుతుంది. ఇందులో ఓపెన్ విభాగంలో విన్నర్స్ మనం అబ్జర్వ్ చేస్తే డచ్ గ్రాండ్ మాస్టర్ అయిన అనీష్ గిరి ఇందులో విన్ అవ్వడం జరిగింది. ఓకే, డచ్ గ్రాండ్ మాస్టర్ అయిన అనీష్ గిరి ప్రపంచ
12th ర్యాంక్ అయిన ఈ అనీష్ గిరి ఇందులో విన్ అవ్వడం జరిగింది. దీంతో డైరెక్ట్‌గా 2026 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌కి అర్హత సాధించడం జరిగింది. అదే మహిళా విభాగంలో మనం అబ్జర్వ్ చేస్తే భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు విన్ అవ్వడం జరిగింది. ఓకే. వైశాలి భారతదేశం నుంచి విన్ అవ్వడం జరిగింది. దీంతో 2026లో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత అనేది సాధించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఈ ఫిడే గ్రాండ్ స్విస్ ఛాంపియన్‌షిప్‌లో ఎవరు గెలిచారు అంటే మహిళల విభాగంలో అయితే భారత గ్రాండ్ మాస్టర్ అయిన వైశాలి రమేష్ బాబు గెలుపొందడం జరిగింది. అదే ఓపెన్ విభాగంలో అయితే డచ్ గ్రాండ్ మాస్టర్ అయిన అనీష్ గిరి గెలుపొందడం జరిగింది. మనము ఈ వైశాలి రమేష్ బాబుని అబ్జర్వ్ చేస్తే మహిళా గ్రాండ్ స్విస్‌ను 2 సార్లు గెలుపొందడం జరిగింది. 2023, 2025 ఈ 2 ఇయర్స్‌లో కూడా ఈమె గెలుపొందడం జరిగింది. ఓకే. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఈ వైశాలి రమేష్ బాబు తాజాగా ఎందులో విన్ అవ్వడం జరిగింది అంటే ఫిడే గ్రాండ్ స్విస్ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఇది సమర్కండ్, ఉజ్బెకిస్తాన్‌లో గల సమర్కండ్‌లో అది. నెక్స్ట్ వార్తల్లో స్పోర్ట్స్ రిలేటెడ్‌గా ఉన్న ఇంకొక ఈవెంట్‌ని అబ్జర్వ్ చేస్తే భారత క్రికెట్ జట్టుకు న్యూ జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ లిమిటెడ్ అనేది ఎంపిక అవ్వడం జరిగింది. అపోలో టైర్స్ లిమిటెడ్ భారత క్రికెట్ జట్టుకు న్యూ జెర్సీ స్పాన్సర్‌గా 2027 వరకు కూడా ఎంపిక అవ్వడం జరిగింది. ఈ అపోలో టైర్స్ కంటే ముందుగా డ్రీమ్ 11 అనేది ఉండడం జరిగింది. కానీ తాజాగా భారతదేశం తీసుకొచ్చిన నూతన చట్టం ప్రకారం ఈ డ్రీమ్ 11తో ఒప్పందం అనేది రద్దు అవ్వడం జరిగింది. దాని ప్లేస్‌లో ఇప్పుడు అపోలో టైర్స్ లిమిటెడ్ అనేది ఎంపిక అవ్వడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఈ న్యూ జెర్సీ స్పాన్సర్‌గా ఎవరు వ్యవహరించనున్నారు అంటే 2027 వరకు అంటే అపోలో టైర్స్ లిమిటెడ్ స్పాన్సర్‌గా ఎంపిక అవ్వడం జరిగింది. దీనికంటే ముందుగా ఎవరు ఉండడం జరిగింది అంటే డ్రీమ్ 11 అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్‌ని అబ్జర్వ్ చేస్తే తాజాగా రిక్కీ హ్యాటన్ బాక్సింగ్ లెజెండ్ రిక్కీ హ్యాటన్ మరణించడం జరిగింది. ది హిట్ మ్యాన్‌గా పిలువబడే ఈ రిక్కీ హ్యాటన్ గారు 46 సంవత్సరాల వయసులో బ్రిటన్‌లో మరణించడం జరిగింది. ఇతను బాక్సింగ్ లెజెండ్. ఏ స్పోర్ట్స్ రిలేటెడ్ అంటే బాక్సింగ్ రిలేటెడ్. ఇతను బాక్సింగ్‌లో ఒక లెజెండ్ అన్నమాట. ఇతను పేరు రిక్కీ హ్యాటన్ తాజాగా మరణించడం జరిగింది. ఇతనికి ఇంకో పేరు ఏమిటి అంటే ది హిట్ మ్యాన్. బ్రిటన్ బాక్సింగ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఛాంపియన్ అన్నమాట. ఇతను పలు టైటిల్స్ కూడా గెలవడం జరిగింది. తాజాగా 46 సంవత్సరాల్లో ఇతను మరణించడం జరిగింది. ఇతని పేరు రిక్కీ హ్యాటన్. ఓకే. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్‌ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ పీడిఎఫ్‌ను అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.